త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశంలో ఆశావహుల కోలాహలం మొదలైంది. ఏప్రిల్ నాటికి మొత్తం 23 స్థానాలు భర్తీ కానున్నాయి. నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈసారి బరిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉంటారన్న ప్రచారంతో రాజకీయ వాతావరణం ఉత్సాహంగా మారింది. శాసనమండలి ఎన్నికల హడావుడి మొదలైంది. మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని స్థానాలకు ఒకేసారి నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీలో పదవుల కోలాహలం ప్రారంభమైంది. కొత్త సంవత్సరం, సంక్రాంతి, ఎన్టీఆర్ వర్ధంతి, లోకేష్ పుట్టినరోజు ఇలా ప్రతి అవకాశాన్ని నేతలు పార్టీ పెద్దల కళ్లల్లో పడేందుకు వినియోగించుకున్నారు. ఏప్రిల్ నాటికి 23 స్థానాల వరకు ఖాళీ కానున్నాయి. గవర్నర్ కోటా కింద మండలి చైర్మన్ చక్రపాణి, మరో ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యేల కోటాలో గెలిచిన మండలి వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య, కాంగ్రెస్ కు చెందిన మహ్మద్ జానీ, చంగల రాయుడు, సుధాకర బాబు, అధికార పార్టీకి చెందిన ప్రతిభాభారతి పదవీకాలం ముగియనుంది. స్థానిక సంస్థల కోటాలో మెట్టు గోవిందరెడ్డి, సి నారాయణరెడ్డి, బొడ్డు భాస్కర రామారావు, అంగర రామ్మోహన్ రావు, మేక శేషుబాబు, విశ్వప్రసాద్, వాకాటి నారాయణరెడ్డి, నరేష్ కుమార్ రెడ్డిల పదవీకాలం ఈ మార్చితో ముగుస్తుంది. పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. కాంగ్రెస్, వైకాపాల నుంచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న నేతలు తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ, ఇతర నామినేటెడ్ పోస్టులను బేరుజుతో కుల, మత ప్రాంతాల సమతూకం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే డిమాండ్ చాలా కాలంగా పార్టీలో వినిపిస్తోంది. లోకేష్ చట్టసభలోకి ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుందా, ఎమ్మెల్సీగా వస్తే ఎలాంటి పరిణామాలుంటాయనే అంశంపై పార్టీలో చాలా కాలంగా చర్చ జరిగింది. ఎమ్మెల్యేగా వస్తేనే బాగుంటుందని అధిక శాతం అభిప్రాయం. పలువురు నేతలు లోకేష్ కోసం సీటు త్యాగాలకు సిద్ధమని ప్రకటించినా కష్టపడి గెలుచుకున్న స్థానాన్ని ఆ విధంగా దక్కించుకోవటం సబబు కాదనే అభిప్రాయం లోకేష్ వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు మరో 2 ఏళ్లు గడువు ఉంది కాబట్టి అప్పటి వరకు ఎమ్మెల్సీగా చట్టసభలోకి లోకేష్ వచ్చి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించవచ్చనే అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తం చేశారు. ఆ దిశగా అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు సతీష్ రెడ్డి, అంగర రామ్మోహన్, నారాయణరెడ్డి మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. గతంలో హామీ ఇచ్చిన నేతలకు స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయాలని పార్టీ యోచిస్తోంది. పశ్చిమ గోదావరిలో ఎమ్మెల్సీ స్థానానికి మంతెన సత్యనారాయణరాజు పేరును పరిశీలిస్తున్నారు. ఇదే జిల్లాలో మరో స్థానానికి వివాదరహితుడిగా ఉన్న అంగర రామ్మోహన్ మరోసారి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారు. తెలుగుదేశం శాసనసభాపక్ష కార్యాలయంలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న కోనేరు సురేష్ తన సేవలను పార్టీ గుర్తిస్తుందని ఆశిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నేతల మధ్య గట్టి పోటీనే ఉంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, నాగుల్ మీరా, గొట్టిపాటి రామకృష్ణ, వెలగపూడి శంకర్బాబు కృష్ణా జిల్లా నుంచి పోటీ పడుతున్నారు. గుంటూరు జిల్లా నుంచి దాసిరి రాజామాస్టర్, చందు సాంబశివరావు, ఎస్వి నాయుడులు గట్టిగా పోటీ పడుతున్నారు. మహిళా కోటాలో ప్రతిభాభారతి, శోభా హేమావతి, హేమలత, పోతుల సునీత, పంచుమర్తి అనురాధ తమకు అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారు. కరణం బలరాం, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, పుష్పరాజు, లంకా దినకర్, దివిశివరాం, వర్ల రామయ్య తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.